ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక వెరైటీ కూర చూపిస్తాను. కొంచెం దానికి కావాల్సిన 2 క్యాప్సికమ్ ముక్కలు, ఒక పెద్ద వంకాయ ముక్కలు, తర్వాత కొంచెం గ్రీన్ పీస్, చింతపండు పులుసు, కొంచెం క్యారెట్, దాని మీద ఉప్పు వేసాను. తర్వాత స్వీట్ కార్న్, ఒక స్వీట్ కార్న్ గ్రైండ్ చేసి పెట్టాను. కొంచెం నీళ్లు, నీకు తెలుసు కదా ఏమి వేస్ట్ చేయకూడదని, మిక్సీ కడిగి నీళ్లు, కొంచెం వెన్న, కొంచెం ఎర్రకారం, కొంచెం పల్లీ పొడి, వేయించిన పల్లీ పొడి, ఒక బిర్యానీ ఆకు, కొంచెం ధనియాల పొడి, కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం వెన్న వేసాను. ఇప్పుడు ఇందులో చూడండి, ఇది ఏంటి వాణ ఇలా ఉంది ప్యాన్ అనుకుంటున్నారా? ఇందులో నేతితో చేశాను, ఒక స్వీట్ చేశాను, సర్ప్రైజ్. శుక్రవారం చూపిస్తాను మీకు ఆ స్వీట్ ఏంటో మళ్ళీ చేసి. ఒక ప్రయోగం చేశాను, సక్సెస్ అయింది, మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా వేశాక దీంట్లో కొంచెం మినపప్పు, ఆవాలు, పోపు వేస్తున్నాను. ప్రతిదానికి కామన్గా అవే వేస్తాను నేను. ఏదైనా నేతిది చేసిన వాణాయి ఉంటే అందులో ఇలా ఏదైనా చేయడము, సాంబార్ చేయడము, చారు చేయడము చేసుకుంటే ఆ వాణాయికి ఉన్న నెయ్యి అంతా కూడా మన ఒంట్లోకి వెళ్తుంది. కొన్న పాలేనండి, ఉన్న దాంట్లోనే తీస్తాను. వెన్న చేస్తానంటే నూనెతో కొలెస్ట్రాల్ వస్తుంది, వంటల్లో వెన్న వాడితే మంచిది, అందుకని. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఇవి కారం లేనివి కాబట్టి ఇన్ని వేస్తున్నాను దండిగా, లేకపోతే మాత్రం చాలా ఒక్క పచ్చిమిరపకాయ వేస్తే చాలు. ఒక్కొక్కసారి చాలా కారం ఉంటే కొంచెం ఎర్రకారమే వేస్తాను, పచ్చిమిరపకాయ అస్సలు వాడను. తర్వాత ఇందులో ముందు వంకాయ ముక్కలు, వంకాయ క్యాప్సికమ్ వేసేయాలి, వంకాయ ముక్కలు నల్లబడకుండా. ఇప్పుడు ఇందులో క్యారెట్, తర్వాత బఠానీలు, ఇందులోనే సాల్ట్ ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడకనివ్వాలి. నాకు గురువుగారు ఆశ్లేష గారు చెప్పిన మాటలు బాగా పనిచేశాయి. ఇదంతా మీరే చేసుకోవాలి అన్నమాట ఎప్పుడు నన్ను వెన్ను తట్టి. కొంచెం ఆ నీళ్లు, మిక్సీ కడిగిన నీళ్లు, పూర్వం రుబ్బురోలు కడిగిన నీళ్ళు వృధా చేయకుండా పోసేవారు. ఇప్పుడు మనం మిక్సీ కడిగిన నీళ్ళైనా పోయాలి. అది పోసి మూత పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఇది ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో చింతపండు రసం, తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత ధనియాల పొడి, తర్వాత కారం, ఉప్పు వేసేసాం కదా. వేరుశనగపప్పు పొడి వేయించింది కదా, అందుకని అది దింపే ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసి ఇవి వేసి కొంచెం సేపు మళ్ళీ ఉడకనివ్వాలి. సరే, కలర్ఫుల్గా ఎలా ఉందా? మీరు ఇంకా కావాలంటే వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో, కానీ నేను ఇదే వేస్తున్నాను. చూడండి, ఒక నిమిషం ఇలా ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. అయిపోయింది కదా. ఇది కూడా వేసేద్దాం. వేసేసి నేను ఉప్పు చూడట్లేదు ఏంటి అనుకుంటారా? ప్రతిదీ భగవంతుడి కోసం చేసే దాంట్లో ఆయనే చూసుకుంటాడు అన్నీ అన్న నమ్మకం. అది ఇందులో కావాలంటే చియా సీడ్స్ అవి ఏదైనా వేసుకోవచ్చు, అయిపోయింది, ఇంకా ఆపేయచ్చు. ఇది ఫ్రెండ్స్ కూర క్యాప్సికమ్. మీరు ఇంకా వెజిటబుల్స్ ఏమైనా వేసుకుని కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఏ నైస్ డే.